మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా జైపూర్లో 5.80 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైటింగ్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం భీమారంలో ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించిన మంత్రి హరీష్ రావు రైతుల అభివృద్ధి బీఆర్ఎస్ ధ్యేయమని అన్నారు. అనంతరం 450 ఎకరాలు ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్బన్ ఎకో పార్కును ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ శుద్ధ జలాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుమారుగా ₹1 కోటి విలువ చేసే 4 జల శుద్ధీకరణ ప్లాంట్లను శ్రీ దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ వారు ఉచితంగా అమ్మవారికి భక్తితో ఉచితంగా సమర్పించారు. ఈ జల శుద్ధీకరణ యంత్రాలను దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే విఠల్ ఎమ్మెల్యే ప్రారంభించారు. అతి త్వరలోని దేవస్థాన గర్భాలయ కృష్ణశిలతో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.